The Chennai Shopping Mall Shravana Sambaram KG Sale Nakshi Jewelry Mela Flat 50% off. నిన్న భువనగిరి జిల్లా దగ్గర అత్యంత ఘోరమైనటువంటి యాక్సిడెంట్ అయితే ఒకటి జరిగింది. యాక్చువల్లీ పాపం అక్కడ అమాయకమైనటువంటి ఇద్దరు చనిపోయారు. వాళ్ళు అక్కడేదో వాళ్ళ సంబంధికులకు సంబంధించి ఎంగేజ్మెంట్ ఉంది అని ఆ ఎంగేజ్మెంట్ కార్యక్రమానికి వచ్చినటువంటి వాళ్ళ మీదకే ఈ లారీ అయితే దూసుకు వెళ్ళింది. స్పాట్లో ఆ లారీ ఎప్పుడైతే యాక్సిడెంట్ ఆర్ దూసుకొచ్చిందో ఒక పర్సన్ అయితే ఇరుక్కుపోయి అక్కడికక్కడ చనిపోయిండు. ఇంకా ఇద్దరు కూడా గాయాల పాలై వాళ్ళని దగ్గరలో ఉన్నటువంటి ఏరియా హాస్పిటల్కి తరలించినప్పటికీ కూడా వాళ్ళు కొద్దిసేపటి తర్వాత చనిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మృత్యుల సంఖ్య 3కి చేరుకున్నటువంటి సిచ్యువేషన్. ఈ లారీ ఎంత భయంకరంగా దూసుకొచ్చింది ఒక్కసారి చూడండి. ఇది జగదేవ్పూర్ చౌరస్తాకు సంబంధించి అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్. యాక్చువల్లీ ఎంత ఫాస్ట్గా వెళ్తోంది లారీ. అది రాజస్థాన్కి సంబంధించిన నెంబర్ ప్లేట్ ఉంది. అండ్ ఎటు నుంచి ఎటొస్తుంది అంటే భువనగిరి నుంచి ఇటువైపు హైదరాబాద్ వైపు వస్తోంది. యాక్చువల్లీ అంటే గజ్వేల్ దగ్గర ఏదో లోడ్ని అక్కడ దింపిన తర్వాత ఇటు హైదరాబాద్ వైపు వస్తున్నటువంటి లారీ ఒక్కసారిగా ఈ జగదేవ్పూర్ చౌరస్తా దగ్గరికి రాగానే పూర్తిగా ఆ బైక్స్ మీద నుంచి దూసుకురావడమే కాకుండా పక్కన ఉన్నటువంటి మనకు ఏదైతే పక్కన ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అంటే కంప్లీట్లీ వాకర్స్ నడిచేటటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో దాని మీదకి లారీ కంప్లీట్గా దూసుకురావడం. అక్కడే దగ్గరలో స్వీట్స్ కోసమని స్వీట్స్ కొనడానికని ఎంగేజ్మెంట్ ఉందని వాళ్ళు స్వీట్స్ కొనడానికని వచ్చారు. వాళ్ళ మీదకే ఈ లారీ కంప్లీట్గా దూసుకుపోయి అక్కడికక్కడే ఒకతను ఇరుక్కుపోయి చనిపోయాడు స్పాట్లోనే. ఇంకా ఇద్దరికి తీవ్ర గాయాలైనటువంటి వాళ్ళని హాస్పిటల్కి తరలించినప్పటికీ కూడా వాళ్ళ పరిస్థితి ఆల్రెడీ విషమంగా ఉండడం, ఆ తర్వాత వాళ్ళు కొద్దిసేపటి తర్వాత చనిపోవడం అయితే జరిగింది. పాపం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ రోధిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. సరూర్ నగర్కి సంబంధించిన వాసులు వాళ్ళు భువనగిరికి సంబంధించిన వాళ్ళ బంధువుల ఎంగేజ్మెంట్ ఉంటే స్వీట్ కొనడానికని వచ్చి పాపం మృత్యువాత పడినటువంటి సిచ్యువేషన్. అండ్ ఈ లారీకి సంబంధించి ఎప్పుడైతే ఈ ఇన్సిడెంట్ జరిగిందో అది డే టైంలో కాబట్టి అక్కడ అందరూ ఉన్నారు. ఆ లారీ దూసుకురాగానే కేకలు అరుపులు పెద్ద పెద్దగా వినిపించాయి. ఆ తర్వాత ఈ లారీ స్పీడ్ కావచ్చు అండ్ ఆ డ్రైవర్ మరి మద్యం మత్తులో ఉన్నాడా లేకపోతే బ్రేక్ ఏమైనా ఫెయిల్ అయిందా లేకపోతే నిద్ర మత్తులో ఉన్నాడా డ్రైవర్ అనేది ఇంకా తేలాల్సి ఉంది. కానీ బ్రేక్ ఫెయిల్ అయి లారీ ఒక్కసారిగా దూసుకొచ్చింది అన్నటువంటి మాట చెప్తున్నారు. కానీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఈ మధ్య కాలంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. మరి ఏంటి రీజన్ అన్నప్పుడు ఎక్కువ మట్టుకైతే ఒక నివేదిక ప్రకారం కూడా స్పీడ్ వల్లనే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి అనేటువంటిది కూడా మొన్న ఒక నివేదిక అయితే అందింది. అంటే ఎంత భయంకరమైన స్పీడ్తో వెహికల్స్ వెళ్తున్నాయి. అట్లాగే ఇట్లాంటి లారీస్ చాలా హెవీ ఉంటాయి కాబట్టి వెయిట్ వైజ్గా చూస్తే కూడా చాలా హెవీగా ఉంటాయి. అట్లాంటిది ఎంత జాగ్రత్తగా నడపాలి. అండ్ జగదేవ్పూర్ చౌరస్తా అనేది కూడా చాలా పెద్ద చౌరస్తా. అక్కడ నడిపేటప్పుడు కూడా ఎంత జాగ్రత్తగా నడపాలి అనేటువంటిది మరోసారి ఈ ఇన్సిడెంట్ నిరూపిస్తోంది అని అనుకోవచ్చు. ఒక్కసారిగా ఈ లారీ మనుషుల పైకి అనుకోండి లేదంటే వెహికల్స్ పైకి అనుకోండి ఒక్కసారిగా దూసుకురావడం వితిన్ 2 or 3 సెకండ్స్లోనే ఈ ఇన్సిడెంట్ అంతా అయిపోవడంతో అక్కడ కంప్లీట్లీ అందరూ షాక్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. కానీ అమాయకులు పాపం వాళ్ళకి సంబంధం లేకుండా ఎవరో ఫంక్షన్కి వచ్చి అక్కడ చనిపోయిన పరిస్థితి అయితే కనిపించింది. ఈ పోలీసులు అయితే కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే స్టార్ట్ చేశారు. మరి ఈ ఇన్సిడెంట్లో ఏం జరుగుతుంది, ఎవరి తప్పు ఉండుంటుంది, లారీకి సంబంధించి మరి ఏమైనా బ్రేక్ ఫెయిల్ అయిందా లేకపోతే ఓవర్ స్పీడ్లో ఉన్నాడా లేకపోతే మద్యం మత్తులో ఉన్నాడా, ఇవన్నిటిపైన మాత్రం ఎంక్వైరీ అయితే ప్రస్తుతం నడుస్తున్న సిచ్యువేషన్ అయితే కనిపిస్తోంది. ఒక్కసారిగా నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్తో అక్కడ భువనగిరి ఒక్కసారి ఉలికి పడడమే కాకుండా ఎంగేజ్మెంట్కి వచ్చినటువంటి వాళ్ళు చనిపోవడంతో ఆ కుటుంబాల్లో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం
దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతోంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు